మనదే. రక్షించావు రాజా, సమయానికి వచ్చావు. లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టుండేవారు, నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది. పారిపోయారా దొంగలు? ఆ దొంగ గాడిదలు నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నేనెక్కడ చూశాను గురువా, అప్పుడు మూసిన కాళ్ళు ఇప్పుడేగా తెచ్చాను. ఉద్ధరించావు, డబ్బంతా పోగే. అలా చూస్తారావయ్యా, పోగు చేయలే. రాజా, గొప్ప ఆపద నుంచి కాపాడు. వెళ్ళిన పని ఏమైంది? నేను వెళ్ళటం పని కాకపోవటమా? ఇదిగో వసూళ్ళు, ఇది సిద్ధాపురంది, ఇది పచ్చిపాడుది. లెక్క చూసుకో. ఇంకా ఈ పాడల పాటు పోలేదన్నమాట. నడిపించమ్మా. ఉండు, మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను. అమ్మమ్మ, నా ప్రాణాలు తోడేస్తుంది. రాజా రాజా రాజా, నా పొడి నొప్పి, నా పొడి నొప్పి. రాజా డబ్బు జాగ్రత్త. నువ్వా? దెబ్బ తగిలిందా? ఏంటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా? చూడలేదు రాత. ఏ కళ్ళిపోయాయా? కళ్ళిపోయా? నీ కళ్ళునాయిగా చాలేసి నువ్వు చూడక్కర్లా? ఎదురొచ్చేవాడు నీకు కనపడలా? నా నెత్తి మీద మోపుంది, ఎట్లా చూసేది? నువ్వు చూడకపోతే నాదే తప్పు. తర్వాత తాపిగా తగులు అడుచుకొని నా పొడి నొప్పి. రాజా కేసుకెళ్ళగా. రాదమ్మా, ఎందుకమ్మా ఈ పచ్చాకులు? ఈ పచ్చాకులా? మా ఇంట్లో ఉందిగా ఒక గుర్రె పోతు, దాన్ని మేపడానికి. నేను గొర్రెపోతు నుంచి నువ్వు బర్రె పడ్డవా? ఓయ్ బావా, ఏ మరదలా సిగ్గు లేకపోతే సరే. ఎందుకు? నడి వీధిలో చిన్న పిల్లాడ్లా కుప్పగంతులేంటి? వెన్నయ్య ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డలు తండ్రి అయ్యేవాడి. అవునవును, ఆ 10 మంది పెట్టిన నువ్వేగా కని ఉండేదానివి. ఏది ఇంకోసారేను? 1,00,000 సార్లు అంటాను. ఏటి? రాజా రాజా రాజా, నా డబ్బి, నా డబ్బి, నా డబ్బి. ఇంటికి అడుస్తాను. బాగా మరదల సరసం బజారున పడింది, ఈ మోపు నా నెత్తిన పడింది. ఇది ఇంతే. ఏమిటది? మీ చెల్లెకి దయ్యం పట్టింది. ఏటి? నాకు దయ్యం పట్టిందా? ఏమిటమ్మా, నీకు నిజంగా కిరికిరి పట్టిందా? ఏమిటి? అడుగు, ఆ సంగతి అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరికిరి? ఏముంది, వడ్ల గింజలో బియ్యపు గింజ. అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మొచ్చుకుని వెంటబడింది. మధ్యలో నన్ను రేవపట్టి సమ్మరాదా? ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చెప్పేస్తున్నాను. బావ నాతో మోట సరసా ఆడాడు, చూడు ఏం చేస్తాను. నేను తప్పున్నా. ఇదిగో లక్షణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి. అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా? బాబు, బాబు ఏమిటి? నా పొడుండా బాబు. వెళ్ళాలి, తొందరగా పోసే. అవునవును, అక్కడ ఉంది కానీ ఇంకో కిరికిరి. అబ్బా, మోటు వేధ ఇంకా గట్టిగా బిగిస్తావేరా? పెట్టిందా బాబు? రే కొండయ్య, ఇది తుపాకీ దెబ్బని ఎక్కడైనా చెప్పగలవు, జాగ్రత్త. చెప్తానా? అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు. ఏం లాభంరా, బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది. రాజాగాడి రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా? చేతికి తగిలింది, అదే గుండెకి తగిలి ఉంటే. అయ్యా కనుక చూస్తున్నాడు. నమస్కారం బాబు. రా కనుక. ఇవాళ ఒక పెద్ద ఘటన గడిచింది. మా ఆవిడ తాళి గట్టింది, లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు. అదేమిటి? ముష్టి ఎదవా, మోనష్టం ఎదవా, మర్చిపోయిందా? వాడికి తోడు గుంటలక్క గుంట ఒకటి. ఎవరయ్యా? దోగుదలయ్యా. అమ్మా, ముఖానికి గుడ్డలు కప్పుకుంటే నేనా దడుస్తాను, పైగా తుపాకులతో వచ్చి పడ్డారు. డబ్బుతో నేను ముచ్చిపోయాను. దివాణం డబ్బుతో తుపాడానికి వచ్చారు గాడిది కొడుకులు. వాళ్ళను చూసి జనం చల్లా చెదరై పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయికుయిలు. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కానీ ఆంజనేయుల్లాగా ఎగిరి ఒక్క పోతున్నాను. పొట్టలో ఒక్క పోటీ, గోపు మీద ఒక గుంపు, నడు మీద ఒక తాపు, ప్రాణాలు తీసేస్తాను రా గాడిది కొడకల్లారా అన్నాను.
ఆ దెబ్బతో బోషయ్య గారు అదే పరుగు తిరిగి చూస్తే చిమ్మడితో ఇది ఇంతే. మంచి పని చేశావు, బుద్ధివంతుడే. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమగట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం, అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు విరదల్లరు. ఏమిటిదంతా? ఏముంది, నృత్యం, గానం, వినోదం. ఎంతో శ్రమపడి తమ్ములు గారి కాలక్షేపానికని ఏర్పాటు చేశాం పెద్దమ్మా. అవునమ్మా. వయసులో పెద్దవాడిని, నువ్వే చిరంజీవిని పెడదారులు పట్టిస్తున్నావా? అదే లేదు పెద్దమ్మా. గండికోట ప్రభువులు కళాపోషకులని, తమ్ములు గారికి ఇవంటే చాలా ఇష్టమని. అవునమ్మా, వాళ్ళని మనం ఆదరించకపోతే మరెవాళ్ళు ఆదరిస్తారు? వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? బాగుంది, చాలా బాగుంది. ప్రతాప్, ఇంకా మీదట ఇలాంటి కాలక్షేపాలు జరగటానికి వీల్లేదు, తెలిసిందా? అలాగే పెద్దమ్మా, అలాగేమ్మా. అమ్మా నాయన జయంత్, నేడో రేపో నీ భుజస్కంధాలపై గండికోట రాజ్యభారం పడబోతుంది. నువ్వు ఇలాంటి వ్యసనాలలో మునిగితే రాజ్య రక్షణ ఏం చేస్తావు, ప్రజాక్షేమం ఏం చూస్తావు? చిన్నతనం, బాధ్యత మీద పడిన తరువాత ఇలాంటి పొరపాట్లు జరగవమ్మా. ఆ నమ్మకం నాకు ఉంది మంత్రి గారు. నాయనా జయంత్, అమ్మా, మన గండికోట వంశానికి మచ్చ తీసుకురావద్దు. కన్న తల్లి, కట్టుకున్న భార్య, పాలిత ప్రజా గర్వంతో ప్రేమించే ఆదర్శమూర్తులు మన గండికోట ప్రభువులు, తెలుసా? తెలుసమ్మా. ఇంత రాత్రి నా విలాస మందిరంలో వినోదిస్తూ కాలం గడపటం వివేకం కలవారు చేసే పని కాదు నాయన. వెళ్ళు, లలిత నీ కోసం మందిరంలో ఎదురు చూస్తుంటుంది. వెళ్ళు. అలాగేనమ్మా. మంత్రి గారు, చిత్తం. ఇక మనం జాగు చేయటం మంచిది కాదు. వెంటనే చిరంజీవికి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించాలి. అదే సరి అయిన ఆలోచన. అందుకు తగిన ఏర్పాట్లు చేద్దాం. మంచిది. వచ్చారా? ఇంత రాత్రి అయింది, రాణి గారు ఇంకా నిద్రపోలేదా? మీ రాక కోసం నిరీక్షిస్తున్నారా? నిరీక్షించడంలో కూడా ఒక విధమైన ఆనందం ఉంది కదా. అవును, ఏమిటి కన్నీరు? అబ్బే, ఆనంద బాష్పం. ఓహో, విచారిస్తున్నారేమో. ఈ జీవితంలో విచారం కలిగిన ఆనందం కలిగిన ఎందుకు దానంతటదే కన్నీరు వస్తుంది. దేవి, ఈ జీవితంలో విషాదమే ఉండకూడదు, వినోదం నిండిపోవాలి. నవ్వుతూ కాలం సాగిపోవాలి. అది అందరికీ సాధ్యమే. పిచ్చి ప్రశ్న. అందినంత వరకు ఆనందంగా ఉండటమే జీవిత లక్ష్యం. కానీ ఆగిపోయారే? మా అమ్మగారికి నా మీద ఆగ్రహం కలిగినట్టు, ఏ శుభముహూర్తానో పట్టాభిషేకం చేసి నా స్వేచ్ఛను అరికడతారేమో అని అనుమానంగా ఉంది. అదేంటి అలా అంటారు? జీవితం అంతా విచ్చలవిడిగా ఇలా విలాసాలలోనే గడిపేదామని భావిస్తున్నారా? అలా గడపగలిగితే నేను ఎంతో అదృష్టవంతుని, ఎంతో అదృష్టవంతుని. ఏడుస్తారు ఎందుకు? మీరు ఇలా అంటుంటే నాకెంత బాధగా ఉందో మీకే తెలుసు. ఉన్నమాట అన్నాను, సంతోషిస్తారనుకున్నాను, బాధపడతారనుకున్నా. లేదు లేదు, మీ చిత్తముచ్చినట్లు ప్రవర్తించండి. మీరు సంతోషంగా ఉండడమే నేను కోరేది. మీ ఆనందమే నా ఆనందం. ఎంత అమాయకురాలి. ఈనాటికి మా పెద్దమ్మ గారు నా పాలికి పెద్దమ్మై కూర్చున్నారు. జయంతు నేను కలిసి ఉండడం ఆమెకు కన్నెరగా ఉంది. కారణం మామూలుగా అర్థంలా కనిపిస్తూనే ఉంది ప్రభు. యువరాజు గారిని తమరు విషయలోలుగా మార్చేస్తున్నారని మహారాణి గారు మామూలుగా పసికట్టేశారు. అందుకే కాబోలు యువరాజుకు రాజ్యాభిషేకం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. రాజ్యాభిషేకం? ఆనాడు మా నాన్న కంటే వయసులో పెద్దవారు గనక పెదనాన్నను రాజును చేశారు. అదే న్యాయం ప్రకారం ఈనాడు జయంత్ కన్నా నేను పెద్దవాణ్ణి గనుక నన్నే రాజును చెయ్యాలి. చెయ్యాలి మామూలుగా. కానీ యువరాజు గారు మహారాజు గారి కుమారులు, మామూలుగా తమరు మహారాజు గారి తమ్ముని కుమారుడు. ఇది చాలా అన్యాయం అవధాని గారు. ఇద్దరిది ఒకే రక్తం, ఒకే వంశం.
పైగా యువరాజు కంటే అయ్యగారు పెద్దవారు యోగ్యులు. కానీ మామూలుగా జ్యేష్ఠుని సంతతికే రాజ్యాభిషేకం అనే పాడు ఆచారం ఏది ఒకటి ఏడ్చిందిగా మామూలుగా మనకి. ఆ దురాచారాన్ని రూపుమాపుతాను. నేనే రాజునవుతాను. అవును, ఎందుకు కాకూడదు? ప్రయత్నిస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. అసలు మీ జాతక చక్రంలోనే మహారాజు యోగం కట్టుంది. యోగమున్నా లేకపోయినా నేనే రాజునై తీర్తాను. శుభం, మీ నోటి వాక్కు ఫలించి తీరుతుంది. మీ వంటి మహావీరులు శక్తివంతులు రాజైతే మామూలుగా ప్రజలు తరించి పోతారు, రాజ్యం పడిపోతుంది, బాగుపడిపోతుంది. ఇక మా వంటి వారి విషయం మామూలుగా బ్రహ్మాండం.